అందరికీ మిలాదున్ నబీ శుభాకాంక్షలు. అందరికీ సలాం అలైకుం. ఈరోజు మిలాదున్ నబీ ఘనంగా జరుపుకోవడము, మనము మొహమ్మద్ ప్రవక్త గారు పుట్టినరోజు. ఆయన ప్రపంచ శాంతి, ప్రపంచ మానవాళి అంతా సమానంగా స్వేచ్ఛగా దయా కరుణతో సోదర భావంతో బతకాలని చెప్పేసి మరి మొహమ్మద్ ప్రవక్త గారు ఆ రోజుల్లోనే మనకు అనేక గ్రంథాలు రాసినటువంటి రోజులు. మనమందరము సమానంగా స్వేచ్ఛగా ప్రపంచ మానవాళి కోసము మనం సమానం కోసమే బతకల్లా. మనిషిని ఇంకో మనిషి దోసుకునే విధానం వద్దు. మనము సాటి మనిషిని ప్రేమించి ప్రేమతోనే అన్ని సాధ్యమవుతాయి. కాబట్టి మనమందరము సమానంగా ప్రపంచ మానవాళంతా సమానంగా బతకాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇవాళ అంతర్జాతీయంగా ప్రపంచంలోని ప్రతి దేశంలో ఒక్క వాటికన్ సిటీ తప్పితే యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం నుండి మీలాదున్ నబీ కార్యక్రమాన్ని సంతోషంగా నిర్వహించుకుంటూ తమ చుట్టుపక్కల ఉన్న వారికి తమ శక్తి కొద్దీ వండి వాచి వాళ్లకు బిందులు ఇవ్వడం, తన దగ్గర ఎక్కువ ఉండే డబ్బులు పంచడం, సహాయాలు చేయడం, ఇవన్నీ చేసి ప్రవక్త గారి యొక్క ఆలోచన విధానాన్ని మనము ప్రజల్లోకి తీసుకుని పోవడానికి ఈ యొక్క మిలాదున్ నబీ అనేది ఒక మంచి రోజు, ఒక మంచి సాంప్రదాయం. సమస్త మానవాళి కోసం అనేకమైన త్యాగాలు చేసిన మహోన్నతుడి మహమ్మద్ ప్రవక్త గారి యొక్క ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని చాలామంది గల్ఫ్ దేశాల్లో ఖైదీలను విడుదల చేయడం, అన్నార్థులకు వాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మహమ్మద్ ప్రవక్త గారు ఒక మతం కోసమో, ఒక జాతి కోసమో, దేశం కోసం కాకుండా విశ్వ మానవాళిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులకు జీవ కారుణ్యమూర్తిగా ఆయన జన్మించడం జరిగింది. ఆయన ఒకప్పుడు ఆడబిడ్డ పుట్టే సజీవంగా సమాధి చేసే కాలం నుండి అదే అరబ్ దేశంలో ఇవాళ ఆడబిడ్డ అంటే ఒక ఆడబిడ్డ పుట్టిందంటే ఇంట్లో వాళ్ళ సంతోషానికి, సంబరానికి అద్దు లేదు. అటువంటి సంతోషాలు జరుపుకుంటున్నారు అనమాట. ఆడబిడ్డకు, ఆడవాళ్ళకు, మహిళలకు వాళ్లకు అనేకమంది హక్కులు ఇవ్వబడినాయి. ఆస్తిలో హక్కు కల్పించారు. మరి వివాహానికి సంబంధించి రిజిస్ట్రేషన్ దస్తావేజులో మహమ్మద్ ప్రవక్త గారి హయాం నుంచి దాదాపు 1400 సంవత్సరాల క్రితమే ఆయన ఇవన్నీ రాతకోతలకు సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది. మరి అదేవిధంగా 1400 ఏళ్ల క్రితమే ఆడబిడ్డకు ఆస్తిలో హక్కు కల్పించడం జరిగింది. ఆ విధంగా మహిళల కోసం ఆయన అనేకమంది సంక్షేమ కార్యక్రమాలని తీసుకొచ్చే చట్టాలుగా రూపొందడానికి కారణమయ్యారు. అటువంటి మహోన్నతుడి ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా వచ్చినటువంటి మిత్రులకు, ఇతర మన సోదరులందరికీ కూడా మరొకసారి మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. आज का ये मुबारक दिन तमाम दुनिया के मुसलमानों और तमाम दुनिया के इंसानों के लिए खुशी का दिन है। और आज का दिन खुशी का इसलिए है कि कायनात को इंसानियत और इत्तेहाद का दर्स देने वाला हज़रत पैगम्बर आज़म जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम आखिरी पैगम्बर बनकर दुनिया में तशरीफ़ लाए और दुनिया को इंसानियत और हमदर्दी और भाईचारगी का पैगाम दिए। आज उसी पैगम्बर आज़म सल्लल्लाहु ताला अलैहि वसल्लम की यौम पैदाइश यानी जन्म दिवस पर आज कदरी के मुसलमान और तमाम बिरादर वतन के मिलकर सभी मिलकर के अपने आका जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश के मौके पर खुशी का इजहार करने के लिए पूरे कदरी शहर को मुबारकबाद देने के लिए जुलूस की शक्ल में, पीस रैली की शक्ल में निकल करके पूरे कदरी को मुबारकबाद पेश करते हैं। इसलिए कि ये आज का दिन ऐसे पैगम्बर आज़म का दिन है जो किसी ख़ास मुसलमानों के लिए नहीं बल्कि दुनिया के हर मखलूक के लिए, हर मज़हब, हर मिल्लत के लिए वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन का पैगाम यानी दोनों जहान के लिए रहमत बन कर के आए, मर्सी, दया और मोहब्बत का पैगाम देने वाला पैगम्बर आज़म की पैदाइश का दिन है। उस मौके से कदरी के तमाम नौजवानों की जानिब से, मिलाद कमेटी की जानिब से
जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम का बेहतरीन जुलूस निकाल करके इख्तिताम हुआ। तमाम ही हाज़िरीन और तमाम जुलूस में शरीक होने वाले को बहुत बहुत मुबारकबाद पेश करता हूँ मिलाद कमेटी की जानिब से। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू।